అమ్మా ఎవరిని పంపిస్తాం? ఇప్పుడు ఎల్ఐ గారిని పంపిస్తున్నాం. మరి రాయిగా. మరి ఇప్పుడు ఏం పాటతో వచ్చినావు పోటీకి? అందాల సుందరి వయ్యారి మంజరి అనే సంగం. అందాల సుందరి వయ్యారి మంజలి అంటే అమ్మాయి గురించి. అవునమ్మా. పిలుస్తానవా అమ్మాయిని, పొగుడుతున్నావా? అంటే రెండు అర్థాలు ఉంటాయి. రెండు అర్థాలు ఉంటాయా? ఇక పిలుస్తున్నా పొగుడుతున్నా తెలుసుకోవాలంటే నువ్వు పోయి పాట వినాలే. మరి మంచిగా వాడు, సరేనా? సరే. చిన్నదే బహు చిత్తమా నా మనసు దోచిన వలపు నీకున్నది నా మనసు నీపై ఉన్నది. నిజంగా ఇప్పటిదాకా పాట పాడిండు, ఎగురుకుంటూ దుక్కుకుంటూనే పాట పాడిండు. అయినా కూడా మళ్ళీ నేను వచ్చినాక కూడా దుక్కుతాడు. ఇట్లాంటి కళాకారులను చూస్తుంటే అప్పుడప్పుడు కడుపు నిండిపోతుంది. ఇక నేను ఎక్కువ మాట్లాడా, మా అన్న చెప్పేదో. మరి అన్న చెప్పే ఎట్లుంది పాట? తిరుపతి వెంకటేశ్వర్ల ద్వారం అంటే కడప అనమాట. ఆ కడప దాడితేనే తిరుపతి వెంకటేశ్వర్లకు కలిసేది, అందుకే కడప అని. అయితే ఆ కడప నుంచి వచ్చింది కాబట్టి కాలాగట్లేదు. అంటే పాట పాడుతున్నప్పుడు కూడా ఆయన యొక్క శరీరం అంతా కూడా గాలిలో తేలాడుతుంది. అంత అద్భుతమైనటువంటి గాయకులు, నటన, అదే విధంగా నృత్యం చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఈ తమ్ముడు ఉండటం కూడా చాలా గొప్ప. దానికి ఆటపాటకు రావటం కూడా చాలా, ఇటువంటి గాయకుల్ని, ఇటువంటి పంతులని ఎంకరేజ్ చేయటం అనేది ఆటపాటకు ప్రధానమైన ఉద్దేశం. నీ పాట బాగుంది, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. అనిల్ అన్న